అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశికి శని అధిపతి. శని కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి గోడ మీద పిల్లి అది దూకుతుందో, మీద పడుతుందో, మరి పారిపోతుందో, మరి ఏం చేస్తుందో తెలీదు. కుక్కట పిల్లల్ని పట్టుకుంటానికి పిల్లల దగ్గరికి కుక్క వచ్చింది. కుక్కకి పిల్లి దడుస్తుంది. కానీ ఈ పిల్లల్ని రక్షించుకుంటానికి నేను కళ్ళతో చూసా. ఎగిరి ఒక గద్ద ఎగిరినట్టు ఎగిరి గోడ మీద ఉన్నటువంటి పిల్లిని కరిచింది. అంటే పిల్లి పులి అవుతుందిట. దానికి ఇబ్బంది కలిగినప్పుడు పిల్లి పులి అవుతుందని శాస్త్రం ఉంది. అటువంటి సమయం ఇది. కాబట్టి ఈ శని బాగాలేడు కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్త పడటం మంచిది. తర్వాత పిల్లి పులయింది కదా నేను కూడా పులవుతానంటే జరిగే పని కాదు. పూర్తిగా ఈ కుంభరాశికి శని ఇంకొక సంవత్సరం కుంభరాశిలో ఉన్నాడు. మీనానికి వచ్చిన తర్వాత మీకు బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా, ఎందుకంటే అమృత, మహారుద్ర, మృత్యుంజయ, పాశుపదం అనేది చేస్తూ ఉన్నాం. ఇది 5 రోజుల కార్యక్రమం. ఒక్కళ్ళుగా చేసుకోవాలంటే ఎవరి వల్ల ఏది కాదు. ఇటువంటి కష్టదశలో ఉన్నవాళ్ళు కలిస్తే ఎంతైనా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా దాంట్లో కలిస్తే చాలా బాగుంటుంది. అన్ని విధాల మేలు జరుగుతుంది. తర్వాత శాంతులు, గ్రహాలన్నిటి శాంతి కంటే ఇది చాలా విశేషమైంది. శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. 2 గ్రహాలు తప్పితే మిగతా గ్రహాలు, మరి 9 గ్రహాల్లో 7 గ్రహాలు బాగాలేవు. 2 గ్రహాలే బాగున్నాయి. ఈ టైంలో మీరు అటువంటి చేసుకుంటే ఎంతైనా మంచిది. ఈ అమృత, మృత్యుంజయ, మహారుద్ర, పాశుపదం నా జీవితానికి ఇప్పుడు ఒకసారి చేయడం జరుగుతుంది. ఇక ముందు చేస్తామని నమ్మకం లేదు. కాబట్టి ఇటువంటి దాంట్లో కలవండి. అందరూ సత్ఫలితాన్ని పొందండి. ఇది అయిపోయిన తర్వాత ఏమండి ఇంకో రోజు మేము చేసుకుంటామంటే అది నేను చేసేది కాదు, మీరు చేయించుకునేది కాదు. ఇటువంటిది చాలా చోట్ల జరగడం చాలా కష్టం. అందువల్ల ఏంటంటే మీరు బాగా ఆలోచించుకోండి. మీరు జాతకం చూపించుకోండి. జాతకం చూపించకపోయినా, జాతకంలో ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి సమస్యలున్నా కూడా ఈ అమృత, మృత్యుంజయ, మహారుద్ర, పాశుపదం పూర్తిగా చేస్తే ఖచ్చితంగా పనులన్నీ అవుతాయి. కాబట్టి ఆలోచించి మీరు జాతక రీత్యా మీరు చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యలు పోతాయి. మీరు ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బులు రాక ఇవి రావనుకున్నా కూడా తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు కానీ, కొడుకు కోడళ్ళ సమస్యలు కానీ, వివాహం కాక కానీ, వివాహమైన సమస్యలుండి, అనారోగ్యాలు, కొన్ని రోగాల వల్ల బాటగారు చచ్చిపోతారు అనుకుంటున్న వ్యాధులకు కానీ ఈ మృత్యుంజయ పాశుపదం చాలా మంచిది, చాలా గొప్పది. అటువంటి దాంట్లో కలిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది. ఎట్లా అంటే జరుగుతుంది, ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జననం. శిరస్సు గడపడిన తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయిట్లా. మరి ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా పడుతుంది. నక్షత్రం మారిపోవచ్చు, నక్షత్ర పాదం మారిపోవచ్చు, రాశి మారిపోవచ్చు, జన్మ లగ్నం మారిపోవచ్చు. మరి మీరు చెప్పిన టైంను బట్టి మేము జాతక చక్రం చేస్తాం. మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు. కారణం ఏంది? పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది. కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి. ఒక మహర్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు. టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసానికి బయటపడేయమన్నాడు. ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు. కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దగ్గర వెనక్కి తిరిగి వచ్చింది. మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది. దానివల్ల టైము మారిపోయింది. అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది. కానీ కొంతమంది సాముద్రికం చూసిన వాడు ఏం చెప్పాడంటే వ్యభిచారి అవుతుందన్నాడు.
ఎందుకంటే సాముద్రికం ఎప్పుడు ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది. రేఖలు మనం పుట్టించేవి కాదు కదా, వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి. మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది, ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు, భర్త చచ్చిపోయినాడు, జీవితం మొత్తం అట్టగే గడిపింది. చివరికి ఆ అమ్మాయి మరణించింది. చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన 7 తొండంలో వర్షం, దహనం చేయడానికి కుదరలే. ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎట్టివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు. శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు, వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు. అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు. ఆయన ఎస్ట్రాలజరే కానీ సాముద్రికం చెప్పేవాడు కాదు. సాముద్రికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు. తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సాముద్రికం ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతూ ఉన్నారు. దాంట్లో ఏది జరగలదే లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి. అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి. మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రతి నెల ఒక దైవ కార్యం జరుగుతుంది. ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే, మన హిందూ మతంలో నల్ల రాయి, ఆ రాయిని విగ్రహం చేస్తున్నాం. ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది. విగ్రహం తయారయ్యేంత వరకు దాని మీద కూర్చుంటున్నారు. కానీ ఆ తర్వాత దేవుడి విగ్రహం అవుతుంది. నల్లరాయిలో దేవుని చూస్తున్నాం. అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది. ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి. చివరికి వేమన్న కన్నాను వేరే యోగి లేడు, రామచంద్రుని కన్నా రాజు లేడు, ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన్న గారు పద్యం చెప్పాడు. వేమన్న గారు పచ్చి వ్యభిచారి. ఆఖరికి వదినను గారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు. అటువంటి వాడు యోగి అయినాడు. భోగి యోగి అవుతాడట, యోగి మాత్రం తిరిగి భోగి కాడు. భోగి అంటే అనుభవాలు, అనుభవాల్లో మంచి అనుభవాలు, చెడు అనుభవాలు ఉంటాయి. అన్నింటినీ కూడా పరిశీలించాలి. అయితే నేను ఎట్లా అంటే అలవాట్లు ఉన్నవాడిని మాత్రం కాదు, అన్నింటినీ పరికించి చెబుతున్నవాడిని నేను. కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు. ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం, మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు. కాబట్టి జన్మంటూ ఉంటుంది కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు, జాతకం చెప్పడమే కాదు, సాముద్రికం చెప్పడమే కాదు, ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిల్లో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే ఏది మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం, చేయించగలం. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి. అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు. నేను చేకూరుస్తానని చెప్పట్లే, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు. అందరం బాగుంటాము. స్వస్తి.